హాయ్ అండి. చికెన్ కర్రీ రెసిపీ 1 కేజీ. 1 కేజీకి ఒక పావు కేజీ కొంచెం తక్కువ, పావుదొక్క కేజీ అండి. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇది ఫస్ట్ ఆయిల్లో హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి బ్రౌన్ కలర్లో. ఆలోపు మనం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలండి. అది ముందే చేసి పెట్టుకోవచ్చు. నాకు టైం లేక నేను పక్కన ఇవి ఫ్రై అయ్యేలోపు చేసుకుంటున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చికెన్లో పసుపు కొంచెం లైట్గా వేసుకుంటే కలర్ బాగుంటుంది, రెడ్డిష్ కలర్లో వస్తుంది. సాల్ట్ ఒక 3 స్పూన్స్ పడుతుంది, చిన్న స్పూన్ సాల్ట్. ఇంకా ధనియాల పొడి, నెక్స్ట్ ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, మంచి డైజెషన్ అవుతుంది. ప్రతి కర్రీలో వాడండి, చాలా టేస్ట్ ఉంటుంది. హోల్ గరం మసాలా పౌడర్, ఈ రెసిపీ కూడా నేను పెడతాను. నార్మల్ బయట దొరికే రెడీమేడ్ మసాలా లైట్గా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా పట్టుకున్నాను, ఇంట్లో అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 ఫుల్ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకొని కొంచెం ఒక లెమన్ కూడా పిండుకోండి, మంచిగా టేస్టీగా ఉంటుంది. మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇదంతా కలుపుకున్నాక పెరుగు యాడ్ చేసుకోవాలి. బిర్యానీలోకి కూడా అంతే అండి. ఫస్ట్ మనం ఉప్పు కారం మసాలాలు పట్టించాకనే పెరుగు యాడ్ చేయాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఒక గంటెడు పెరుగు వేసుకోండి, దాంట్లోనే కారం వేయాలి. కారం వేసుకొని బాగా కలుపుకున్నాక పెరుగు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనము ఆ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కొంచెం బ్రౌన్ కలర్లో వేసుకుంటున్నాం కదా, దాంట్లోనే అదేమంటారు దీన్ని, పుదీనా కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రెండు మూడు ఐటమ్స్ దాంట్లో వేసుకొని మిగతా అన్నీ దీంట్లోనే వేసుకోవాలి. పుదీనా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుందని, డిఫరెంట్ ఫ్లేవర్. ఇది ఏంటంటే చికెన్ బిర్యానీ మనం రాని వాళ్ళు ఇలా కర్రీ చేసుకుంటే చికెన్ బిర్యానీ తిన్న ఫ్లేవర్ వస్తుందండి. సేమ్ చికెన్ బిర్యానీ రెసిపీనే. ఇప్పుడు ఈ చికెన్ కలుపుకున్నది మ్యారినేషన్ మొత్తం దీంట్లో వేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఒక 10 మినిట్స్ అలా చేసుకున్నాకనే వాటర్ పోయాలి, లేకపోతే చికెన్ ఉడకదు, స్మెల్ వస్తుందండి. వాటర్ వెంటనే వేయొద్దు. కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత లాస్ట్లో వాటర్ యాడ్ చేయండి, అప్పుడు బాగుంటుంది. మంచి గ్రేవీ, ఇల్లంతా గుమగుమ వాసన వస్తుందండి, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అయిపోతుందా అని అందరు అడుగుతూనే ఉన్నారు. ఇంకా చికెన్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోతారు ఎవరైనా, అంత స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. చికెన్ కొంచెం ఇలా వాటర్, దాంట్లో మనం పెరిగేసాం కాబట్టి ఆల్రెడీ వాటర్ ఉంటే, నేను ఇంతకుముందుకు మ్యారినేషన్ వేసుకున్నాను కదా, దాంట్లోనే వాటర్ కలిపి ఆ గిన్నెలోనే మిగతా అంతా దాంట్లో వేసేసాను. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసానండి, అది వీడియోలో కనిపించలేదు. అంతే లిడ్ పెట్టి బాగా కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది బిర్యానీ టైపు, మంచి స్మెల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మిగతా కర్రీస్, మటన్ కర్రీ ఉంది, పిజ్జా రెసిపీ ఈజీ వేలో ఉంది, అవన్నీ కూడా ట్రై చేయండి. అసలు మన ఆనియన్ రోటీ పచ్చడి అయితే ఫుల్ వైరల్ అయిపోయిందండి. అది ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్రీ వీక్ కంపల్సరీ మీరు చేసుకుంటారు, అంత మంచిగా ఉంటుంది రెసిపీ. ట్రై చేయండి. వంకాయ మసాలా పులుసు కూడా చేపెట్టాను, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మా మమ్మీ రెసిపీస్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. నేను ఇలా గ్రేవీ ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇంకా దగ్గరికి చేసుకున్నానండి. ఆ వీడియో 1 మినిట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా కన్సిస్టెన్సీ ఉండగానే మనం ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది, అప్పుడు మనం ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, వెరీ ఈజీ చికెన్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఈజీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి.
వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. నేను అన్ని కొలతలతో చెప్పాను కదా, చేసుకొని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. 1 మినిట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను చూడండి, దాంట్లో ఇంకా నేను దగ్గరికి చేశాను. మాకు అలానే అలవాటు తినడం, గ్రేవీ అప్పుడప్పుడు దగ్గరికి సెమీ రోస్ట్ అలా చేస్తాను. తప్పకుండా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.